డేటా అనలిస్ట్ అవడానికి 50,000 నుంచి 1,00,000 కోర్స్ చేయాల్సిన అవసరం లేదని మీకు తెలుసా? అవునండి, ఎక్సెల్, ఎస్క్యూఎల్, పవర్ బిఐ, పైథాన్ ఈ 4 స్కిల్స్ ని ఫ్రీ రిసోర్సెస్ తో నేర్చుకోవచ్చు. అంతేకాదు ఎక్కడ నేర్చుకోవాలి, ఏది ముందు నేర్చుకోవాలి, ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి, ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఫ్రీ డేటా అనలిస్ట్ కి సంబంధించిన రోడ్ మ్యాప్ చెప్తాను. అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను రాధా రామశెట్టి. మరి మొదట ఏ స్కిల్ తో స్టార్ట్ చేయాలి? ఫస్ట్ స్కిల్ వచ్చి ఎక్సెల్. డేటా అనలిస్ట్ కి ఎక్సెల్ చాలా యూస్ఫుల్. బిగినర్స్ అయితే ముందుగా ఫార్ములాస్, ఇఫ్, కౌంట్ ఇఫ్, వి లుకప్ లేదా ఎక్స్ లుకప్, పైవట్ టేబుల్స్, చార్ట్స్ అండ్ డేటా క్లీనింగ్ ఇవన్నీ నేర్చుకోండి. అయితే ఒక ఫ్రీ ప్లాట్ఫామ్ ఉంది, అదే గ్రేట్ లెర్నింగ్ అకాడమీ. ఇక్కడ మీకు ఎక్సెల్ మరియు డేటా అనలిస్ట్ కి సంబంధించిన ఫ్రీ లెర్నింగ్ రిసోర్సెస్ రెడీగా ఉన్నాయి. అయితే నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి అక్కడ చూడండి. అయితే ఒక సేల్స్ డేటాబేస్ ని తీసుకోండి, దాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఏ ప్రోడక్ట్ ఎక్కువ సేల్ చేసింది, ఏ మంత్ లో సేల్స్ ఎక్కువ ఉన్నాయి, ఏ రీజన్ లో పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఇలాంటి క్వశ్చన్స్ కి డేటా ఉపయోగించి ఆన్సర్స్ కనుక్కోండి. సర్టిఫికేట్ కంటే ప్రాక్టికల్ స్కిల్స్ చాలా ముఖ్యం. అయితే నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఎస్క్యూఎల్. కంపెనీస్ దగ్గర చాలా థౌసండ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ రెడీగా ఉంటాయి. అయితే ఆ డేటా నుంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఉపయోగించేది ఎస్క్యూఎల్. మొదట ఇవి నేర్చుకోవాలి. ఇందులో సెలెక్ట్, వేర్, ఆర్డర్ బై, గ్రూప్ బై, జాయింట్, కౌంట్, సమ్. అయితే దీనికి కూడా ఒక ఫ్రీ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఉంది, అదే ఎస్క్యూఎల్ బోల్ట్. W3 స్కూల్స్ ఎస్క్యూఎల్. ఇక్కడ ట్యూటోరియల్స్ తో పాటు ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. ఈ ఎస్క్యూఎల్ లో సర్టిఫికేట్ కంటే క్వైరీస్ రాయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ స్టెప్ వచ్చి పవర్ బిఐ. రా డేటాని రిపోర్ట్స్, చార్ట్స్ మరియు ఇంటరాక్టివ్ డాష్ బోర్డ్స్ కింద మార్చడానికి పవర్ బిఐని ఉపయోగిస్తారు. ఇక్కడ నేను రికమెండ్ చేసేది మైక్రోసాఫ్ట్ లెర్న్. ఈ ఫ్రీ ప్లాట్ఫామ్ లో మీరు ఈ పవర్ బిఐతో డేటా కనెక్ట్ చేయడం, డేటా క్లీనింగ్ చేయడం, డేటా మోడలింగ్ చేయడం, నెక్స్ట్ విజువలైజేషన్స్, రిపోర్ట్స్, డేటా డాష్ బోర్డ్స్ అలాంటివన్నీ నేర్చుకోవచ్చు. అయితే మైక్రోసాఫ్ట్ లెర్న్, ఇక్కడ ఈ గెట్ స్టార్టెడ్ విత్ మైక్రోసాఫ్ట్ డేటా అనలిటిక్స్ అని ఉంది కదా, ఇక్కడ లెర్నింగ్ రిసోర్సెస్ ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి. తర్వాత ఒక సేల్స్ డాష్ బోర్డ్ కూడా ప్రాజెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఫోర్త్ స్టెప్ వచ్చేసి పైథాన్. డేటా అనలిస్ట్ అవడానికి మొదటి రోజే అడ్వాన్స్డ్ పైథాన్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పైథాన్ బేసిక్స్, పాండాస్, నంపై, మ్యాట్ప్లాట్లిబ్ ముందుగా నేర్చుకోండి. ముఖ్యంగా పాండాస్ చాలా యూస్ఫుల్. దీంతో డేటాను క్లీన్ చేయడం, ఫిల్టర్ చేయడం, అనలైజ్ చేయడం, ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు. అయితే ఇది వచ్చేసి మనకి ఫ్రీ లెర్నింగ్ ప్లాట్ఫామ్ పైథాన్, పాండాస్. క్యాగిల్ లెర్న్, ఈ ప్లాట్ఫామ్ లో మనం ఈ 2 కోర్సెస్ ని కూడా మనం ఫ్రీగా నేర్చుకోవచ్చు. అయితే వీడియోస్ మాత్రమే చూడకండి, కోడ్ మీరే ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి 5th స్టెప్ IBM స్కిల్ బిల్డ్. ఇది ఒక జెన్యూన్ ఫ్రీ లెర్నింగ్ ప్లాట్ఫామ్. IBM స్కిల్ బిల్డ్ లో IBM యొక్క అఫీషియల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఇక్కడ డేటా మరియు డేటా అనలిటిక్స్ కి సంబంధించిన బిగినర్స్ లెవెల్ లెర్నింగ్ రిసోర్సెస్ ఉన్నాయి. అయితే డేటా ఫండమెంటల్స్ నుంచి ప్రారంభించాలనుకునే వారికి ఇది చాలా యూస్ఫుల్. లాస్ట్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్స్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్, కోర్సెస్ కంప్లీట్ చేయడం మాత్రమే సరిపోదు. మీ దగ్గర సర్టిఫికెట్స్ ఉన్నా ప్రాజెక్ట్స్ లేకపోతే ప్రాక్టికల్ నాలెడ్జ్ చూపించడం చాలా కష్టం. కాబట్టి కనీసం 2 to 3 ప్రాజెక్ట్స్ మీరే చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ 1 వచ్చి సేల్స్ అనాలిసిస్, ప్రాజెక్ట్ 2 వచ్చేసి కస్టమర్ డేటా అనాలిసిస్, ప్రాజెక్ట్ 3 వచ్చేసి HR అనలిటిక్స్. ఎక్సెల్, ఎస్క్యూఎల్, పవర్ బిఐ లేదా పైథాన్ ఉపయోగించి ఈ ప్రాజెక్ట్స్ చేసుకోండి. ఈ ప్రాజెక్ట్స్ ని పోర్ట్ఫోలియోగా చూపించండి. లాస్ట్ లో స్టెప్ 7 వచ్చేసి రెజ్యూమ్ అండ్ జాబ్స్. స్కిల్స్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ రెజ్యూమ్ అండ్ జాబ్ ప్రిపరేషన్. రెజ్యూమ్ లో సర్టిఫికెట్స్ మాత్రమే పెట్టొద్దు, మీ స్కిల్స్, ప్రాజెక్ట్స్, టూల్స్ హైలైట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్సెల్ బాగా వచ్చనుకోండి, సేల్స్ అనాలిసిస్ చేయండి. ఎస్క్యూఎల్ కి కస్టమర్ డేటా అనాలిసిస్, పవర్ బిఐ కి సేల్స్ డాష్ బోర్డ్, పైథాన్ కి డేటా అనాలిసిస్ ప్రాజెక్ట్స్. మీ ప్రాజెక్ట్స్ ని లింక్డ్ఇన్ లో కూడా షేర్ చేయండి. తర్వాత ఇంటర్న్షిప్ మరియు ఎంట్రీ లెవెల్ డేటా అనలిటిక్స్ జాబ్స్ కి అప్లై చేయడం ప్రారంభించండి. కంప్లీట్ రోడ్ మ్యాప్ ఒకసారి చూద్దామా? ఫస్ట్ ఎక్సెల్, ఎస్క్యూఎల్, పవర్ బిఐ, పైథాన్ ప్లస్ పాండాస్, 2 to 3 ప్రాజెక్ట్స్, నెక్స్ట్ రెజ్యూమ్ ప్లస్ లింక్డ్ఇన్, నెక్స్ట్ జాబ్ ఆర్ ఇంటర్న్షిప్. ఒకేసారి అన్ని నేర్చుకోవద్దు, ఒక్కో స్కిల్ నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, ప్రాజెక్ట్ చేయండి, తర్వాత నెక్స్ట్ స్కిల్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్, ఫ్రీ కోర్సెస్ అంటే ప్రతి సందర్భంలో ఫ్రీ సర్టిఫికేట్ అని కాదు. కొన్ని ప్లాట్ఫామ్స్ లో లెర్నింగ్ ఫ్రీగా ఉంటుంది, కానీ సర్టిఫికేట్ మాత్రం స్పెషల్ కండిషన్స్ లేదా ఫ్రీ ఉంటుంది.
కాబట్టి కోర్స్ ఎన్రోల్ చేసే ముందు అఫీషియల్ వెబ్సైట్ లో సర్టిఫికేట్ డీటెయిల్స్ తప్పకుండా చెక్ చేయండి. ముఖ్యంగా అన్నోన్ వెబ్సైట్స్ లో 100% ఫ్రీ సర్టిఫికేట్ ప్లస్ గ్యారంటీడ్ జాబ్ లాంటి క్లెయిమ్స్ చూసి వెంటనే రిజిస్టర్ అవ్వద్దు. స్కిల్, ప్రాక్టీస్, ప్రాజెక్ట్స్ ఇవేనండి మన ప్రయారిటీ. డేటా అనలిస్ట్ కెరియర్ స్టార్ట్ చేయాలనుకున్న వారికి ఈ రోడ్ మ్యాప్ సేవ్ చేసుకోండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక లైక్ చేయండి. డేటా అనలిస్ట్ అవ్వాలని చూస్తున్న మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి ఫ్రీ కోర్సెస్, జాబ్స్, స్కాలర్షిప్స్ అండ్ కెరీర్ అప్డేట్స్ కోసం విద్యావాణి సబ్స్క్రైబ్ చేసుకోండి.